సో, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్రేడింగ్ స్టార్ట్ చేసి? 11 ఇయర్స్. 11 ఇయర్స్. మీది అంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశాక జాబ్ మానేసారా? లేకపోతే ఎట్లా? వాట్ ఈస్ యువర్ జర్నీ దేర్? అంటే నేను జాబ్‌లో ఉండంగా ట్రేడింగ్‌లోకి ఎంటర్ అయ్యాను. 2014లో నేను ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత 2019లో ఇంకా ఓకే. మనకు కంఫర్టబుల్‌గా ముందు అట్‌లీస్ట్ జాబ్ సాలరీ అనేది అంటే మనకి వస్తుంది ట్రేడింగ్ ద్వారా అని అనుకున్న తర్వాత 19లో జాబ్ రిజైన్ చేసి ఇంకా ఫుల్ టైమ్ ట్రేడింగ్ అనమాట. ఓకే. అంటే ఫస్ట్ జాబ్‌లో ఉండంగానే ట్రేడింగ్‌లో ఆ! సరిపడా ఇన్‌కమ్ జనరేట్ చేసుకున్నాక, హ్మ్. కాన్ఫిడెన్స్ ఉన్నాక, అప్పుడు మీరు జాబ్ మానేసారు. అంటే ఎక్స్‌పెక్టెడ్ ఏంటి? అట్‌లీస్ట్ మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సాలరీ అయితే వస్తుందో అట్‌లీస్ట్ ఆ సాలరీ అనేది మనకి ట్రేడింగ్ నుంచి రావాలి. ట్రేడింగ్ నుంచి రావాలి. అది. సో, ఏ ఇయర్‌లో మానేసారు జాబ్? 2019లో. 2019లో జాబ్ మానేసారు. సో, 2019లో జాబ్ మానేసాక ట్రేడింగ్ ఎవ్రీడే మన చేతుల్లో ఉండేది కాదు. ఎవ్రీ మంత్ మన చేతుల్లో ఉండేది కాదు. వేవ్స్ ఉంటాయి. వి హావ్ టు రైడ్ ద టైడ్స్. ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ రావాలి. సమ్ టైమ్స్ మనం దాని మీద సర్ఫ్ చేసేటప్పుడు తిరిగి కూడా పడుతూ ఉంటాం. అట్లాంటి సందర్భం ఏదైనా వచ్చిందా? ఆఫ్టర్ జాబ్ మానేసాక? నేను 2014లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకొక 2½ ఇయర్స్ అసలు ప్రాఫిట్ ఏం లేదు. ఓకే. అరౌండ్ 2016, 17 మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ ఒకటి నేనే ఫైండ్ ఔట్ చేసుకున్నా. ఓకే. సో, అది మన గ్యాన్ స్క్వేర్ ఆఫ్ 9 క్యాలిక్యులేటర్ ప్లస్ వాల్యూమ్ ఆసిలేటర్ అని ఒకటి ఉంటుంది ట్రేడింగ్ వ్యూలో. ఓహ్! అంటే ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ ఒక చిన్న స్ట్రాటజీ ఫస్ట్ చూశాను. ఒక 1 వీక్ చూసా. ఓకే. చూసి ఓకే. ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి సో, దాని మీద ఇంప్లిమెంట్ చేశాను. దాని మీద ఇంప్లిమెంట్ చేస్తే నాకు వితిన్ 2 మంత్స్‌లో మ్యాసివ్ ప్రాఫిట్స్ వచ్చాయి. నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయినాయి. ఒక డేలో నాకు ప్రాఫిట్ అనేది వితిన్ 5 మినిట్స్‌లో వచ్చేసేది. ఓకే. ఓన్లీ సెల్లింగ్. మార్కెట్ ఏ కండిషన్‌లో ఉందో నాకు అనవసరం. నేను మాత్రం ఓన్లీ సెల్లింగ్. ఓకే. అది కూడా ఏంటంటే ఒక స్టాక్ ఎంచుకునేవాడిని. రేపు ఏ స్టాక్ మీద సెల్ చేయాలో ఇవాళ ఈవినింగే డిసైడ్ అయిపోతా. ఓకే. మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా అది పాజిటివ్‌గా ఓపెన్ అవ్వాలి. అప్పుడే నాకు ప్రాఫిట్ వస్తది. ఓకే. సరే సిట్యుయేషన్ ఒకరోజు ఏమైందంటే ఒక పర్టిక్యులర్ బ్యాంక్ స్టాక్ మీద ఓన్లీ ఫ్యూచర్స్ నేనప్పుడు. అసలు ఈ ఆప్షన్స్ కూడా తెలీదు నాకు. ఓకే. ఓన్లీ ఫ్యూచర్స్ ఒక పర్టిక్యులర్ బ్యాంక్ స్టాక్ మీద 8 లాట్స్ సెల్లింగ్‌లో ఉన్నా. ఓకే. నా యావరేజ్ ప్రైస్ నుంచి ఒక్కసారిగా ₹100 పెరిగింది. అయ్యో! ఓకే. నాకు అర్థం కాలే అసలు ఎందుకు ఇలా పెరిగింది? అసలు 2 నెలల నుంచి మనం చూసాం గదా! ఎక్కడా లాస్ లేదు గదా! ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇది ఎందుకు పెరిగింది? అర్థం కాల. సరే ఇంకా ఇక్కడ లాస్ కనిపించేస్తుంది. హెవీ లాస్ వచ్చేసింది. క్యాపిటల్ సేఫ్ ఉంచుదామని క్యాపిటల్ వరకు ఉంచి ఆ లాస్ తట్టుకొని అక్కడ క్లోజ్ చేసేసా. లాస్‌లోనే క్లోజ్ చేశా.